పంపులు చాలా అయితే లేవు, పంటలన్నీ ఆగమాగం అవుతున్నాయి, రైతన్నలు పరిశాన్ అవుతుర్రు అని వారం దినాల సంధి కార్ పార్టీలకు షే పార్టీలకు నడుమ పంపుల పంచాది గట్టిగా నడిచింది. కాలువలకు నీళ్లు ఇడవకపోతే లొల్లి గట్టిగా చేస్తామన్నట్టు తయారైనరు కార్ పార్టీలు. అయితే లొల్లి చేసే ఛాన్స్ మీకెందుకు ఇస్తాం, పంపులు చాలు చేస్తాం, అందరినీ దిల్కుష్ చేస్తాం అన్నట్టు కదిలిర్రు మంత్రులు. మరిగా ఆ కార్యం ఎట్లెట్లా నడిచిందో చూడాలి కదా. పండ్రి పంపుల పంచాయతీ చేయబట్టి లీడర్ సాగులకు కంటి మీద కునుకు లేకుండా అయ్యిండే. ఓ దిక్కు రైతన్నల గోస, ఇంకో దిక్కు ఏగస్ పార్టీల లొల్లులు. అందుకే ఆ పంపులకు ఏమైందో పాడగాను ఎటనన్నా చేసి వాటిని చక్కగా చేయాలి, నీళ్ళు ఇడవాలి అని ఆఫీసర్లను ఇంజనీర్లను ఎంటబడి పని చేయించి ఆఖరికి అనుకున్నది సాధించిండ్రు. మొన్న వారం కింద పోతే పంపులు చాలగాక పతార మొత్తం పోయింది. అందుకే ఈసారి ముందుగానే 1-2-3 మాటలు అందరితోని మాట ముచ్చట్లు చేసి అక్కడికి పోయిండ్రు. పంపులు చాలు చేసి నీళ్ళు ఇడిచిండ్రు. ఇక మిషన్ అన్నాక పాడు కాకుండా ఉంటుందా? అప్పుడప్పుడు అట్లా అవుతుంటది. నీళ్ళు ఇడుచుడు ఆలస్యమైనందుకు రైతన్నలు పరిశాన్ అయినరు కావచ్చు. ఇక ఇప్పుడు ఏం పికర్ చేసే అవసరం లేదు, అన్ని పంటలకు నీళ్లు అందుతాయి అన్నట్టు మాట్లాడినరు సార్లు. ఒక పంపు ఆన్ చేసి మరి 600 క్యూసెక్స్ నీటి విడుదల చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఆ రెండో పంపు కూడా 15 రోజుల్లో ఆన్ చేస్తాం. అదేవిధంగా రాజవరంలో కూడా ఏదైతే పంపింగ్ స్టేషన్ పూర్తి చేయాలో చేయించి పనులు చేయిస్తాం. పూర్తి ఆయకట్టు వచ్చే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మా ఇరిగేషన్ పాలసీ మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ, గోదావరి గంగమ్మ నీళ్లను ధర్మసాగర్ రిజర్వాయర్లకు దోలిచ్చి అక్కడి నుంచి కాలువల పోంటి పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలలో రైతన్నలకు నీళ్లు ఇస్తారట. పంపులు చాలకుండా వాటిని మంచిగా చేయనికే ఇంజనీర్లు గట్టిగానే తిప్పలబడ్డారట. ఆ లోపలికి పోయి చూస్తే యాన్నో నూనె లీక్ అవుతున్నట్టు ఎరకైందట. ఇక దాన్ని సరిచేసి 4-5 సార్లు చాలు చేసుడు ఆపు చేసుడు, చాలు చేసుడు ఆపు చేసుడు, తెల్లార్లు తిప్పల పడితే గాని పంపులల్లో నీళ్లు బయటికి రాలేదు. ఎట్లయితేంది మొత్తానికి పార్టీల నడుమ పంచాయతీ ఇంత పెద్ద కాకముందే పాడైన పంపులు మంచిగైనాయి. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే దేవాదుల నీళ్లు మేము ఇడిపించినాం అంటున్నారు లీడర్లు. ఓ దిక్కు అటు మంత్రులు పోకముందే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పంప్ హౌస్ కాడికి పోయి పూజలు చేసి నీళ్లను ముద్దాడిండు. అంతా కారు పార్టీల కష్టం అన్నట్టు మాట్లాడిండు. పంపుల పంచాయతీ ఒడిసింది అనుకుంటే మళ్ళా ఇదో పంచాయతీ సురువైంది కదా అనుకుంటారు పబ్లిక్.